మరి ఈరోజు బునియాదిగాని కాల్వ త్వరగతిన స్టార్ట్ చేయడానికి అందరికి తెలుసు శాంక్షన్ అయిన నిధులు 269 కోట్లు బునియాదిగాని కాల్వకే. పిలాపల్లి ధర్మాడి కాల్వలకు ఇంకో 220 కోట్లు, దాదాపు 500 కోట్లు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సమ్మతితో శాంక్షన్ చేయడం జరిగింది. సరే, శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం ఎలక్షన్ శాంక్షన్ అయిపోగానే మరి టెండర్లు పిలిచే కార్యక్రమం ఇవన్నీ కూడా ఉండే. టెండర్లు అయిపోయి 2-3 నెలలు అయింది. ఇప్పుడు పని స్టార్ట్ చేయాలి. 2వ సంవత్సరంలో ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే 3వ సంవత్సరానికి పోతుంది, మళ్ళీ 2 పంటలు మొదలవుతాయి. సో త్వరగతిన ఉన్న సమయాన్ని వాడుకోవాలి, లేట్ చేయొద్దు అని చెప్పి ఈరోజు ఎస్సీ గారు, ఈ గారు, ఆర్డీఓ గారు, మరి అందరం కూడా అధికారులు, డిప్టీ ఏఈలము సంబంధించి ఈ ప్రాంత రైతులు కింది పక్క రైతాంగం ఎవరికైతే నీళ్లు రాకుండా ప్రతి పంటకు నీళ్ల కోసం బాధపడుతూ ఈడదాకా వచ్చి ప్రతి పంటకు తిరిగిపోతూ ఉంటారు. అందరూ కూడా కలిసి వచ్చారు. అందరికి నమస్కరిస్తూ సరే, ఈ కాలువ మీద క్షేత్రస్థాయిలో మనం అందరం చూద్దాం. ఎందుకంటే ఈడ కాంట్రాక్టర్ అడగగానే ఈడ సార్ ఎట్లా చేస్తాం ఏంది అది ఆయన కొంచెం డౌట్ లో ఉండే. అది కాదు పరిస్థితి, పోయి చూద్దామని ఇక్కడికి వచ్చినాం. ఇది ఫస్ట్ రీచ్. ఇది పైకెళ్ళి మన మక్తానంతరం 0కి వెళ్ళి ఇప్పుడు ఈ రోడ్ వరకు 4.65 కిలోమీటర్స్. ఇది ఫస్ట్ రీచ్, అదే ఎస్సీ గారు. ఇది 4.65 కిలోమీటర్స్ ఫస్ట్ రీచ్. ఈ ఫస్ట్ రీచ్ కాలువ వెడల్పు దాదాపు సరిపోయిన వెడల్పు ఉంది. ఇప్పుడు బునియాదిగాని కాలువ బేసిక్ విడత ఏంటంటే అంతకుముందు 2.5 మీటర్స్ ఉంటే ఈ రోజు 6.5 మీటర్స్ చేస్తున్నాం. అంతకుముందు ఒక 50 క్యూసెక్స్ల నీళ్ళు వచ్చేది. ఇప్పుడు 350 క్యూసెక్స్ల నుంచి ఇప్పుడు 350 క్యూసెక్స్లకు తీసుకెళ్లే డిజైన్స్ మార్చి చేసే కార్యక్రమం అన్నట్టు. అంటే దాదాపు అంతకుముందు కంటే 7-8 ఇంతల నీళ్లు తీసుకొస్తేనే మనకు ధర్మారం వరకు నీళ్ళు పోతాయి. ఇది ధర్మారం అంటే మన మోత్కూరు కింద, మోత్కూరులో వస్తుందా ధర్మారం, ఆడగూడూరులో వస్తుంది. సో అక్కడి వరకు మనకు నీళ్ళు తీసుకెళ్లాలంటే ఇప్పుడు యాక్చువల్ ఏమైతుందంటే ఈ ముద్దంపల్లికే పోతున్నారు. తీరా మోకా మీద పొట్టాలకు వస్తాయి వర్షన్లు, ముద్దంపల్లికి నీళ్ళు పోవు. రైతులు రాత్రులు కరెంట్ అన్న బంద్ చేయాలి సార్ అంటారు అధికారులు. కరెంట్ బంద్ చేయొద్దు, మేము 24 hours చేయాలని వాళ్ళని బతులాడు. ఈ గుర్రె బెక్కాకు దాటుడు, ఈ 5-6 ఊళ్ళు దాటగానే నీళ్ళు పోతలు. అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ ఎర్రగుంట దగ్గర చూసినాం. ఎర్రగుంట అని కుంట ఉంది, అటు పక్కకు మాదావరం రైతులు. ఆ కుంట నిండగానే నీళ్లు మసులుతున్నాయని వాళ్ళు, పొలాలు మునుగుతున్నాయని వాళ్ళు బాధపడతారు. అయితే ఆడ ఏంటంటే ఆడ సమస్య ఏంటంటే ఆడ తూములు కూడా ఉన్నాయి. ఆ తూములు మొత్తం కూలిపోయినాయి. అంటే కాలువకు అడ్డంగా తూములు ఉంటే అన్ని కూలిపోయినాయి. నీళ్ళు కింద పోలేవు. వచ్చే నీళ్ళు పోనీయకుండా అవి చక్కగా ఎడబడతాయి. ఎంకరాలేశ్వర్లకి వెళ్ళి ఇక కిందల్లా ఎంకరాలేశ్వర నీళ్ళు ఎక్కడ పోతాయి? ఇవి బ్రాహ్మణపల్లి, రావపురం మీదకి వెళ్ళి మూసిలో పడతాయి. ముద్దంపల్లి మన ఈ ముద్దంపల్లి కానీ కిందికి బునియాది కానీ కాలేదైతే బునియాది కానీ చెరువు అసలు పేరుందో అది నీళ్ళు పోయి ముచ్చటలేదు. అంటే అడ్డం మనమే కట్టుకొని తూములు ఉన్నాయి, తూములు రెగ్యులేషన్ లేదు, కూలిపోయినాయి. సో ఇప్పుడు ఉన్న ఫస్ట్ పాయింట్ అడ్డం ఉన్న రెగ్యులేటర్స్, ఆ తూములు అవన్నీ, ఆ తలుపులు ఉన్నాయి కదా గేట్స్, మొత్తం డిస్మాంటిల్ చేయాలి. డిస్మాంటిల్ చేసి వాళ్ళ ఎస్టిమేషన్ ఏముందంటే వాళ్ళు చెప్పాలి. ఆ ఎర్రగుంటనేమో కాలువకు పైకి ఉంది, కిందికి ఎంకరాల చెరువు ఉంది. సో ఆ ఫ్లో ఏంటంటే కాలువలో కలవనియొద్దు. కలిస్తే ఏంది ఈ ఫ్లడ్, ఇది ఫుల్ పోతుంది. ఎప్పుడైనా ఫ్లడ్ వచ్చింది, వాన పడ్డది, ఆ కుంట నీళ్ళు వచ్చి ఇలా పడితే ఈ కాలువ దిగుతుంది. కాబట్టి దాన్ని సపరేట్ గా కిందికి వెళ్ళి ఒక అండర్ టనల్ చేసి ఈ ఎంకరాల చెర్లకు కలుపుతారు. సో ఫస్ట్ అండర్ టనల్ మొదలవుతుంది. ఇక్కడ ఈ రెగ్యులేటర్స్ ఏదైతే గేట్లు ఉన్నాయో మొత్తం కొనుగొట్టేసేస్తారు. ఆ గేట్లు అవసరం ఉండదు అప్పుడు. సో ఆ విధంగా కిందికి నీళ్ళు వెళ్ళే పరిస్థితి. అయితే ఫస్ట్ రీచ్ లో ఏంటంటే ఆల్రెడీ కాలువ వెడల్పు ఎక్కువ ఉంది, దాదాపు 6 మీటర్ల వరకు ఉంది. సో ఇక్కడ ఏమున్నా ఇట్లాంటి స్ట్రక్చర్స్ కానీ, ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ దగ్గర కూడా చూసినాం. ఇప్పుడు ఇక్కడనే రోడ్ దగ్గర చూసినాం, ఆడ కల్వర్ట్ కట్టే అవసరం ఉంది. సో ఆ కల్వర్ట్లు కట్టాలి, లేకపోతే ఊరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈ అప్పర్ రీచ్, ఫస్ట్ రీచ్ లో ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. ఆ గేట్లు తీసేస్తే ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ అబ్స్టాకల్ మనకి ఏదైతుందో నీళ్లు రాకుండా చేసేది ఇది ఇమీడియట్ డిస్మాంటిల్ చేయాలి. ఈ 2 నెలల్లో అయిపోవాలి. మనకు నెక్స్ట్ సీజన్ మనకు జూన్ ఎండ్కెళ్ళి నీళ్ళు వదులుతాం. 15 రోజులు లేట్ వదిలినా మొదటి పంటకు నీళ్ళు వస్తాయి. మొత్తమే క్రాప్ హాలిడే ఇచ్చే బదులు క్రాప్ హాలిడే ఇవ్వకుండానే ఈ 2 months క్రాప్ చేద్దాము. వీలైతే ఫస్ట్ క్రాప్ వేసుకొని 2వ క్రాప్ ఇది రబీ సీజన్ వేసంగి నుంచి కొడితే వేసంగి, మళ్ళీ తర్వాత ఎండాకాలం, వరుసగా 7 నెలల టైం దొరుకుతుంది.
కాలువ దంచి కొట్టుకుంటూ పోవచ్చు. ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి గారు కూడా దీని మీద మొత్తం దృష్టి పెట్టి చేసుకోండి మీరు అని వారు కూడా డైరెక్షన్ ఇస్తారు. లేకపోతే ఎక్కడిదక్కడ ఉంటుంది కదలది. సో మేమే స్వయంగా అధికారులం అందరం తెలుసుకొని రైతుల సహకారం అందరి సహకారం తీసుకొని కాలువ కొట్టుకుంటూ పోతే, ఎందుకంటే కింద రైతులే ఉన్నారు, ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ కాలువ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అంతకుముందు 10 ఏళ్ల కింద నిధులు ఇచ్చారు, ఆ కాలువ రాలే, నిధులు రాలే, పోలే. వాళ్ళు అప్పుడు 285 కోట్లు ఇచ్చారు 3 కాలువలకు, రాలేదు. సో ఇప్పుడన్నా మనం అన్నాం మాట్లాడినాం, అప్పుడు చేయలేదని. ఇప్పుడు మనం తెచ్చుకున్నాం నిధులు, శాంక్షన్ చేపించుకోవాలి, పనులు చేపించుకోవాలి, కాంట్రాక్టర్ పైసలు ఇవ్వాలి, అప్పుడే ఈ పనులు అవుతాయి. సో ఇది ఫస్ట్ స్ట్రెచ్ లో ఫస్ట్ రీచ్ మనం విజిట్ చేసినాం. సో ఇప్పుడు మొత్తము దాదాపు 9 రీచ్లు ఉన్నాయి బునియాది గాని కాలం మీద. ఈ 9 రీచ్లలో ఈ మనకు ఫస్ట్ వచ్చేది బునియాది గాని చెరువు. బునియాది గాని చెరువు 45 కిలోమీటర్లలో ఉంది. ఇది 0 కెళ్ళి మొదలు పెడితే 45 కిలోమీటర్ల వరకు దాదాపు మనకు 0 to 4.65 నుంచి 26 కిలోమీటర్స్ సెకండ్ రీచ్, 4.65 నుంచి 26 కిలోమీటర్స్ సెకండ్ రీచ్, 26 నుంచి 32 ఒక రీచ్, థర్డ్ రీచ్, అంటే దాదాపు ముగ్గుంపల్లి వరకు ఉంటుంది. 32 నుంచి 45th కిలోమీటర్ అంటే బునియాది గాని చెరువు. సో ఈ 4 రీచ్లను మనం ముందు ఫస్ట్ దశలో తీసుకుంటే కిందకి పోతాయి. కింద పోయి చేస్తే నీళ్ళు పోయేది లేదు, ఏం లేదు, పైకి వెళ్ళి సాఫ్ చేసుకుంటూ పోతే కిందకి నీళ్ళు పోతాయి. సో దీని మీద పూర్తి దృష్టి పెడుతూ అట్లీస్ట్ ఈ 2 నెలల్లో ఫస్ట్ రీచ్ లోకి వెళ్ళాలని కొట్టుకుంటూ పోయి ఫస్ట్ 2 రీచెస్ ఏడేడు స్ట్రక్చర్స్ అవసరం, ఏడేడు నీళ్లు బ్లాక్ చేస్తుంది, ఇట్లాంటివి చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పి సో అధికారులం అందరం కూడా రావడం. సో ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ రీచ్ చూసినాం, సెకండ్ రీచ్ చేస్తే వర్క్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఎస్ఐ గారు చెప్పండి. ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామండి.